ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. కృష్ణా జలాలకు జలహారతి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 2 రోజుల హిందూపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా హంద్రినీవ జలాలతో హిందూపురం నియోజకవర్గంలోని చెరువులు నింపే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే లేపాక్షి మండలం పూలమతి చెరువును కృష్ణా జలాల్లో నింపడం జరిగింది. ఇటీవలనే సదరు చెరువు నిండి మరువ పారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూలమతి చేరుకుని అక్కడి చెరువులోని కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. స్వయంగా చెరువులోకి దిగిన బాలయ్య కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి హారతిచ్చారు. ఈ సందర్భంగా పూలమతి గ్రామస్తులు బాబావలి ప్రసాద్, హరి, డాక్యుమెంట్ రైటర్ స్వామి, ఇబ్రహీం సాబ్, శ్రీనివాస్ రెడ్డి, అశ్వత్ నారాయణ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకుని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను హంద్రినీవ కాల్వ ద్వారా పూలమతి చెరువును నింపడం హర్షణీయమన్నారు. ఈ నీటిలో ఆయకట్టు రైతులు 3 పంటలు పండించుకోవడంతో పాటు బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరిగి తాగునీటికి ఇబ్బందులు తీరుతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఎనికిరానా ఇట్లా తిరిగితే ఒక ఫోటో తీసుకున్నాం మళ్ళీ. మీరు ఊరికే ఉండండి, ఊరికే ఉండండి సార్ అంటారు. దీళ్ళు వచ్చేదానికి సంతోషమైంది. అందరూ బాగా హ్యాపీగా పులిమిత్ పంచాయతీలో వచ్చి చూసి పోతా ఉన్నారు. టౌన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇంకా వచ్చి పోతా ఉన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు కావాలా. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాలకృష్ణ గారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. భూగర్భ జలాలు కూడా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ మనకు బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఉండాలని మేమంతా పార్టీనే రావాలని గ్రామస్తులంతా జై బాలయ్య గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.